మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్లలో చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన వివేక్ వెంకటస్వామి నాయకులు కార్యకర్తలతో మర్యాదపూర్వక భేటీలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఇంట్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నా గెలుపుకు కృషి చేస్తున్న నాయకులు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 6 గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారని అవి తప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచె తొలగించడంతో ప్రజలు సంతోషపడ్డారన్నారు. చెన్నూరు ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, సింగరేణిలో లోకల్ కాంట్రాక్ట్ కార్మికులు, లోకల్ కాంట్రాక్టర్లు ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాల జీవో గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ జీవోను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 27 కోట్ల రూపాయల బాకీ చేసి నష్టాల్లోకి తీసుకెళ్లిందన్నారు. సింగరేణి నిధులు సింగరేణి ప్రాంతంలోనే ఖర్చు చేసేలా యాజమాన్యానికి ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఇప్పిస్తామన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా ఎవరైతే నా ఎలక్షన్లో సహకరించి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలి అని చెప్పి ఏదైతే జోష్తో మా కార్యకర్తలందరూ చేశారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడానికి రావడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసినారు, నిన్న రేవంత్ రెడ్డి గారు స్వేరింగ్ సెరమనీ అయిన తర్వాత మొట్టమొదటి నిర్ణయము 6 గ్యారంటీల ఫైల్ మీద సంతకము, ప్లస్ వికలాంగులకు కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మొదటి ఫైల్ సైన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు నిన్న ప్రగతి భవన్లో ఏదైతే ఫెన్సింగు ఒక ముఖ్యమంత్రి రాజులాగా ఉన్నాడో, ప్రజలను ముఖ్యమంత్రిని కలుపుకుంటా ప్రజలు దూరం ఉంటూ ముఖ్యమంత్రి ఏదైతే నియంతృత్వ పాలన చేసినాడో అది నిన్న ప్రజలందరూ కూడా ఇది అనుకుంటున్నారు. అరే ఎంత రాక్షస ప్రభుత్వం ఉండే, మేము ఏదైతే గెలిపించినామో ముఖ్యమంత్రిని కలవనీకనే కూడా మాకు అంతా ఫెన్సింగ్ చేసేసినారు. మేము ఈరోజు ఈ ఫెన్సింగ్ తీసేసిన తర్వాత ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈ డెమోక్రసీ అంటే ఇట్లా ఉండాలి, ప్రజల రాజ్యం అని చెప్పి కాంగ్రెస్ ఈ ఎలక్షన్లు కొట్లాడడం జరిగింది. దాని దిశలోనే నిర్ణయాలు కూడా ప్రజల వైపే ఉంటాయి. ప్రజలు ఏది కావాలనుకున్నా కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రేమ, వాళ్ళ దీవెనార్థులతోని నేను ఈ ఎలక్షన్ కొట్లాడడం జరిగింది. కేవలం నాకైతే పార్లమెంట్ నిలబడాలని ఉండే, కానీ ప్రజల ఏదైతే ఆకాంక్ష ఉండనో దాని ప్రకారంగానే ఎమ్మెల్యేకి నిలబడి గెలవడం జరిగింది. మొట్టమొదటి నా ఛాలెంజింగ్ టాస్క్ ఏముంటుందంటే, ఇప్పుడే రోజు చాలా మంది సింగరేణి కార్మికులందరూ కూడా మన జైపూర్, ఇందారం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదే చెప్పడం జరిగింది. నేను రేపు ఓత్ అయిన తర్వాత ముఖ్యమంత్రితో కలిసి ఈ ఎంప్లాయ్మెంట్ విషయంలో, ఈ ఉద్యోగాల విషయంలో కేవలం లోకల్ వాళ్ళను తీసుకునే అవసరం ఉన్నది. నేను దాని మీద ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి సరైన ఇంతకుముందు సింగరేణి సంస్థలో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉండేనో కేవలం కాంట్రాక్ట్ లేబర్లో లోకల్ వాళ్ళకు తీసుకోవాలని తెలంగాణ వచ్చే ముందు ఆ జియోలో ఉండేనో దాని ప్రకారంగానే మళ్ళీ ఒకసారి జియో ఇష్యూ చేసి సింగరేణి సంస్థను దానిపైన ప్రెషర్ పెట్టి ఎంప్లాయ్మెంట్లో కేవలం స్థానికులకే కల్పించాలని చెప్పి నేను రేపు కోరడం జరుగుతుంది. చాలాసార్లు కూడా ఇంతకుముందున్న ముఖ్యమంత్రి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఆయన వచ్చిన తర్వాత సింగరేణి సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు అవసరం లేదని చెప్పి జియో పాస్ చేసినాడు. తాడిచర్ల మైన్స్ ని ప్రైవేటైజేషన్ చేసినాడు. ఇవన్నీ కూడా చేసి ఈ సింగరేణి సంస్థను ఒక బలహీన సంస్థ చేసినాడు. 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి సంస్థకు బకాయిలు ఉన్నాయంటే
ఎంత సంస్థను ఎంత పాడు చేసినాడో మనకు అర్థమవుతుంది. ఈ విషయం కూడా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు సార్ ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో సింగరేణి సంస్థకు మీరు కొద్దిగా దీంట్లో కొంచెం రీపే చేస్తూ జీతాలు టైంలో వచ్చేలాగా సింగరేణి ప్రజలు ఏదైతే ఈ ప్రాంతంలో మనకు గెలిపించారో కాంగ్రెస్ పార్టీకి ఈ సిఎస్ఆర్ డిఎంఎఫ్టి ఫండ్స్ కూడా సిఎస్ఆర్ డిఎంఎఫ్టి ఫండ్స్ ఎక్కడైతే ఈ ప్రాఫిట్ జనరేట్ అవుతున్నాయో అక్కడనే ఖర్చు పెట్టాలి. ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకి తీసుకువెళ్ళొద్దని చెప్పి కూడా నేను వారిని రేపు కోరడం జరుగుతుంది. నాకు చాలా నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో స్పందించి ఇక్కడ ఈ సింగరేణి ప్రాంత ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా కలిసి ఈ వచ్చే ఐఎన్టీసీ ఎలక్షన్లో కూడా ఐఎన్టీసీ గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తాం.